కార్తీక మాసంలో 29వ రోజుకున్న ప్రత్యేకత పరిశీలిస్తే, కార్తీక మాసంలో 29వ రోజు గోలోకంలో ఉన్న రాధాదేవి భూలోక సంచారానికి వస్తుంది. భూలోకంలో ఏ ఇంట్లో అయితే తులసి పూజ చేస్తారో ఆ ఇంట్లోకి ప్రవేశించి రాధాదేవి కృష్ణుడితో పాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అది కార్తీక మాసంలో 29వ రోజుకున్న ప్రత్యేకత. అందుకే 29వ రోజు అందరూ కూడా సాయంకాలం పూట, అలాగే సూర్యోదయానికి ముందే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి. తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. అలాగే తులసి మొక్కలో కొద్దిగా ఆవు పాలు కలిపి పోస్తే చాలా మంచిది. ఒక చుక్క లేదా 2 చుక్కలు నీళ్ళల్లో ఆవు పాలు వేసి తులసి కోటలో ఆ నీళ్లు పోయండి. అలా చేస్తే రాధాదేవి అనుగ్రహము, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో 29వ రోజుకున్న ప్రత్యేకత గురించి కాశీ క్షేత్రంలో కాలభైరవుడు నారద